ఆటోమేటిక్గా ఇది పట్టది హాస్పిటల్ తిరువనగా ఆటో మేము తోలుతా జనాలు అనేది సుమారు ఒక 200-300 మంది తోలినా అందరూ బాగా అయినారు సార్. నేను ఒక్కనే బాగాండి. ఇది మోకాలలో ఏమవుతుందంటే ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ అనమాట. ఈ మెడిసిన్ ఈ పశువులతో ఏమవుతుందంటే మోకాలు గుజ్జు పెరుగుతుంది అనమాట. ఇది మనం అర్థం చేసినాం కదా, అర్థం చేసి ఇది పెరుగుతాయి. అది ఇంటి మీద పసుపు వేస్తారు గుజ్జు ఆ ఓల్స్ ఓపెన్ అవుతాయి శరీరంలో, ఇది లోపల దిగుతుంది అన్నమాట. అప్పుడు ఏం చేయాలి, గుజ్జు వస్తుంది. ఎక్కువ తిరగాలి సార్. కావాలంటే గుడ్డ కట్టుకో దిగిపోయినా, ఇలా మెత్తన గుడ్డ ఉంటే కూడా కట్టుకో. ఇంత కాకుండా మామూలుగా సాక్స్ ఉంటాయి సార్. వద్దు వద్దు, వాళ్ళు ఇచ్చేయండి, జీతం ఇచ్చేయండి. అవి వేడి చేస్తుంది అంటే ఎందుకు సరైన ఏమంటారు మళ్ళా అక్కడ రక్తం అంతా వచ్చిన తర్వాత ఇదైతే మోది కట్టితే కరగాల. అంటే దీని మీద మామూలు గుడ్డ కట్టాలంటారు. ఏదైనా చుట్టుకో అంతే సపోర్ట్గా. జనాలు ఎట్లా అంటే ఇలా పెట్టగానే తగ్గిపోవాలన్నారు. మనకి ఎప్పుడు ఇచ్చింది ప్రాబ్లము సార్ ఇంగ్లీష్ మెడిసిన్ ఏమన్నా అది ఆయుర్వేద అయిపోయా. ఆయుర్వేదం అంటే సైడ్ ఎఫెక్ట్ ఉండవు ముఖ్యంగా, అదొకటి విధానం. మీకు డ్యామేజ్ కాదనమాట శరీరం, బాగా పనిచేస్తూ వస్తారు. ఇది ఎవరు చేయరు, ఇంత లేకపోతే ఇవి న్యాచురల్ వదిలి అర్థమైందా. మా దగ్గర పెరుగుదల బాగా వస్తారు. పెరుగుదల తర్వాత పెళ్ళూరు మనం చూసినట్టుంది సార్. ఎక్కువ ఎక్కడ సార్ మీరు మనం చూసావా? ఎక్కువ చూసినట్టుంది. నేను ఎక్కడ పొద్దులు పోతా, పొద్దున సొంత ఊరు ఎక్కడ హైదరాబాద్ పొద్దులో తీసుకున్నా. ఇంట్లో కూడా కట్టుకోండి. కాలు ఇట్లా చక్కగా పెట్టుకొని ఇట్లా పెట్టుకో. ఒత్తు గట్టిగా ఒత్తు 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 అట్లా. ఇది 20 సార్లు, ఇది 20 సార్లు వస్తారా? అర్థమైందా?